హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు వీడియోలో గోంగూర రైస్ రెసిపీ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. దీనికోసం ఒక కట్ట గోంగూరను తీసుకొని ఆకులను వలిచి ఒకసారి శుభ్రంగా కడిగి నీటిని వంపేసి గోంగూర ఆకులను మాత్రం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో గోంగూర ఆకును వేసుకోవాలి. చెయ్యి ఫుల్గా 2 సార్లు గోంగూర ఆకును వేసుకోవాలి. వేసిన గోంగూర ఆకుని గరిటతో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. గోంగూరలోంచి వచ్చే నీళ్ళతోనే గోంగూర ఉడికిపోతుంది. మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ మూతతో క్లోజ్ చేసుకుని గోంగూరను ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర ఉడికితే సరిపోతుంది. ఈ గోంగూరని గరిటతో ఒకసారి కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో స్మాష్ చేసుకొని తీసుకోవచ్చు. లేదనుకుంటే మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుంటే స్మూత్ పేస్ట్గా బాగుంటుంది. రైస్లో కూడా బాగా కలుస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. అనాస పువ్వు కొద్దిగా, 2 లవంగాలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కొత్తిమీర, పుదీనాను సన్నగా కట్ చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 1 మీడియం సైజు తెల్లగడ్డను కచ్చపచ్చగా దంచుకొని 2 రెబ్బల కరివేపాకు తీసుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో తేమ లేకుండా కడాయిని వేడి చేసుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనెను వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న 2 బిర్యానీ ఆకులను ఇంచుకొని వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ నూనెకు బాగా పడుతుంది, బిర్యానీ ఆకు ఫ్లేవర్. మనం ప్లేట్లోకి తీసుకున్న మిగిలిన స్పైసెస్ అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని షాజీరా, జీలకర్ర అన్ని స్పైసెస్ వేగేంత వరకు సిమ్లోనే వేయించుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా వేగిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసి కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకొని 2 రెబ్బల కరివేపాకు వేసి గరిటతో కలుపుతూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా తరుగు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటతో కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ టమాటా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసుకొని టమాటా, ఉల్లిపాయతో కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. గోంగూర టమాటాతో బాగా కలిసే విధంగా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. గోంగూర పూర్తిగా ఉడికేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు గోంగూరను ఉడికించుకోవాలి. అప్పుడే రైస్ రుచిగా ఉంటుంది. గోంగూర పేస్ట్ ఎంత నూనెలో వేగితే అంత ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది ఈ రైస్కి. నూనె పైకి తేలిన తర్వాత గరిటతో మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర పేస్ట్ నూనెలో బాగా వేగి నూనె ఈ విధంగా కొద్ది కొద్దిగా పైకి తేలుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పొడి, కారం, గరం మసాలా
గోంగూర పేస్ట్లో కలిసే విధంగా ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించి చల్లార్చుకున్న రైస్ని వేసుకొని గోంగూర పేస్ట్ రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు రైతా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.